ఐటీ అధికారుల సోదాలతో నెల్లూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని జేటీ జ్యువెలరీ, డీపీ గోల్డ్ బంగారు దుకాణాలతో పాటు వారి నివాసాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి సుమారు 15 కార్లలో ఐటీ అధికారులు జీఐఎఫ్ఎస్ బలగాలతో కలిసి నెల్లూరులో ఏకకాలంలో 2 చోట్ల సోదాలు నిర్వహించారు. 2 షాపుల్లోనూ ఎటువంటి బిల్లులు లేకుండా ఏడాదికి 2 లక్షల కేజీల బంగారు బిస్కెట్లు అమ్మకాలు సాగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. అలాగే షాపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు కూడా జరిగినట్లు అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి నివాసాల్లోని బిల్లులు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రశాంతంగా ఉండే నగరంలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కార్లు, పోలీసు బలగాలు, ఐటీ అధికారుల హడావిడి కనిపించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇదిలా ఉంటే పలు జ్యువెలరీ, బంగారు దుకాణాల వ్యాపారస్తులు తమ ఇళ్లకు, షాపులకు తాళాలు వేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు దాడులు చేస్తున్న కొందరు వ్యాపారస్తులు మాత్రం జీరో వ్యాపారం చేస్తూ పన్నులు కట్టకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.